చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఆయన ఎలా అంటారు? ఫుడ్ ఆన్ ఫామా. ఆహా అదిరిపోయిందండి. మటన్, ఫిష్, ప్రాన్స్. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ బ్లెస్. చూడండి క్లైమేట్ ఎంత బాగున్నదో. వర్షం వస్తుంది, గాలి కూడా చాలా బాగా వేస్తుంది. బాగున్నది కదా. ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. మా డాడీ ప్రాన్స్ క్లీన్ చేయించేసి తెచ్చారు, కానీ వాళ్ళు ఇక్కడ బ్లాక్ వేల్స్ తీయరు కదా, అందుకే మనం ఇక్కడ తీసుకోవాలి. బ్లాక్ వేల్స్ తీసాక మళ్ళీ కలుస్తాం. బాయ్. వెల్కమ్ బ్యాక్. నేను స్నానం చేసి వచ్చాను. అమ్మ ఇక్కడ అది రొయ్యల్ని మ్యారినేట్ చేసింది. పసుపు, కారం, ఉప్పు, పెరుగు అన్నీ వేసేసి కలిపేసింది అమ్మ. ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేసుకున్నది. అది బాస్మతి బియ్యం కాదు, సోనా మసూరి బియ్యం కాదు, బాస్మతి బియ్యం. ఇక్కడ అమ్మ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసింది. ఇక్కడ అమ్మ ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, చిల్లీస్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నది. ఇక్కడ అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసుకున్నది. మనం మొదలెట్టేద్దాం. ఇంకా కొద్దిగానే వేసానా బటర్ మొత్తం వేసేమ్మా, ఎంత ఉండదు. ఎగ్స్ స్పూన్ వేసే, అలా వేసే, ఇలా ట్యాప్ చేస్తే వేడి చేస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆయిల్. బటర్ వేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువ వేయాలి. ఇప్పుడు కలపాలి ఒకసారి. అయిపోతామా? ఓకే. ఆయిల్ వేడైంది కదా. ఓకే, ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు హల్వా సామాన్లు వేసేద్దాం. ఇప్పుడు కలపాలా? ఇప్పుడు కలపాలి. ఓకే, వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అది కర్రీ లీవ్స్ వేసుకోవాలి. తర్వాత కలపాలి. మీరు కూడా వంట నేర్చుకోవాలి. వంట అనేది ఒక బేసికల్. ఇది అందరికీ తెలిసి ఉండాలి. అలా అయితే మన ఎవరి మీద ఫోకస్ పెట్టక్కర్లేదు. ఫోకస్ కాదు, డిపెండ్ అవ్వక్కర్లేదు. అయితే అప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మన వంట మనమే చేసుకోవచ్చు. పెద్ద అయ్యేటప్పుడు ఇంకా నేర్చుకోక్కర్లేదు వంట. ఇప్పుడు నేర్చేసుకుంటున్నందుగా మరి ఇప్పుడు వచ్చేస్తే పెద్ద అయ్యాక వచ్చేస్తుంది కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తారు తెలుసా. చిన్నప్పుడు అదొకటి నేర్చుకున్నారు అనుకుంటా. మరి నువ్వు ఎన్ని చేసేస్తావు? నేనా 10. ఏంటి చెప్పమ్మా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. నువ్వు ఏం తింటావో అని అడగలేదు, ఏం వండుతావు అని అడిగింది. ఏం వండుతావు? ఇప్పుడు అమ్మని ప్రాన్స్ బిర్యానీ వండుతున్నాను. ఇప్పుడు నేను లాగా వండేస్తావా? ఆహా. ఫ్రై అయ్యాక మిగతాది వేసుకోవాలి. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసామ్మా, ఇంకొక స్పూన్. కొద్దిగా మరీ ఎక్కువ తగ్గించు. ఇదిగో అదిగో మళ్ళీ వేస్తాను కలిపి. సాల్ట్ 2 స్పూన్స్. చాలా తక్కువ తీసు, ఇంకా పడుతుంది. కొద్దిగా ఎక్కువ తీయమ్మా. కొద్దిగా అంటే వేయాల.
పర్లేదు సరిపోద్ది. సరిపోతే వాటర్ వేసినా చూసుకోవచ్చు. ఉచితండి అంత ఎక్కువైపోయింది. అవుదమ్మా. సరే రైస్ వేస్తావు కదా, ఎప్పుడు అయిపోయాక ప్రాన్స్ వేస్తాక ఓకే. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ ఉలిపోద్ది. ఒకేసారి వేసేస్తా ఉలిపోద్ది నెమ్మదిగా. మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఫ్రాన్స్ అవన్నీ ఉడికిపోతాయి. ఓకే, మళ్ళా కలుస్తాం. బాయ్ బాయ్. ఇదిగోండి ఫ్రాన్స్ కూడా మగ్గిపోయినాయి. చూడండి గొమ్మగొబ్బలు ఆడిపోతున్నాయి కదా. అది ఉడికిపోతుంది. వేసి ఒక స్పూన్ గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా కలపాలండి. ఇప్పుడు వేరే ప్రాన్స్ అన్ని ముక్కలు అయిపోతారు నెమ్మదిగా. ఓకే, ఓకే. ఇంకా కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర చెట్టేసిన వేసి కొత్తిమీర నేను వెళ్ళిపడిపోయాను. పర్లేదు. అలాగే వాటర్ వేస్తాం కదా. చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఆయన ఎలా అంటారు? ఫుడ్ ఆన్ ఫామా. ఆహా, అదిరిపోయిందండి. రైస్ వేసేస్తాను. నేనైనా అమ్మ యాక్చువల్ చేస్తున్నాను. అమ్మ నన్ను వాటర్ పోయమని ఇస్తుంది. ఇప్పుడు నేను బియ్యం వాటర్ వేసాను. అమ్మ బాయిల్ చేసిన నగ్గలు కూడా వేసాను. ఇంకా మూతెట్టేసి 2 విజిల్స్ వస్తే అది బిర్యానీ అయిపోయినట్టే. సింపుల్ గా ఫ్లేవర్ వచ్చేలాగా బిర్యానీ రెడీ అయిపోద్ది. అప్పుడు తినేటప్పుడు మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. రివర్స్ లో పెట్టు. పర్లేదురా. అదిగో అయిపోయింది చూడు బిర్యానీ. అయిపోయింది చూడండి, ఎంత బాగున్నది కదా. నేను చేసిన బిర్యానీయే బాగున్నది కదండి. పెట్టేనా? అబ్బా పెట్టేయండి. కాలుతుందే. విడిగా తినాలి. వేడగొద్దు. మీరు ఈ వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎలా ఉందిరా? బాగుంది.